యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనే ఒక మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 12వ వచనములో ఉంటుంది. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. అలాగే 15వ వచనం, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అలాగే 31వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారణ చేయకు అనే మాట రాయబడింది. ఈ 3 వచనాలలో ఇశ్రాయేలు దేవుని గురించి పరిశుద్ధుడు అని రాయబడింది. ఏమని రాయబడింది చెప్పండి? ఇశ్రాయేలీల దేవుడు పరిశుద్ధుడు అనే మాట రాయబడింది. సో ఇంతకీ దేవుడు పరిశుద్ధుడు, నో డౌట్ అట్ ఆల్. ఇంతకు ఇశ్రాయేల్ ఎవరు అని అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుని ప్రజలు. ఇశ్రాయేల్ ఎవరు చెప్పండి? అది ఒకప్పుడు సంగతి. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుని ప్రజలు, ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలీలు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని ప్రజలు కాదో నాకు అంతగా తెలియదు, కానీ మనం మాత్రం దేవుని ప్రజలమే. హల్లే చెప్పండి గట్టిగా. యేసు క్రీస్తు ప్రభువారి రక్తము చేత కప్పబడి, యేసు ప్రభువారి రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన దేవుని ప్రజలము మనము. కనుక ఏ ఇశ్రాయేలీల దేవుడు పరిశుద్ధుడో అదే ఇశ్రాయేలీ దేవుడు నేటి దినాల్లో దేవుని ప్రజలమైనటువంటి మనకి ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మనకి కూడా దేవుడు. ఇశ్రాయేలు దేవుడే మన దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే మన దేవుడు. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ సమయభావాన్ని బట్టి కొన్ని సంగతులు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ సంగతులు మన జీవితాలకు ఎంతో శ్రేష్టమైనవి ఉంటాయని మాత్రం నేను నమ్ముతున్నాను. ఆ దేవుడు చెప్తున్నాడు 18వ వచనములో, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచు ఉన్నాడు అనే మాట రాయబడింది. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఆలస్యం చేస్తున్నాడంటే లేట్ చేస్తున్నాడని కాదు. ఆలస్యం అంటే ఇంగ్లీష్లో లేట్ అని ఉంది. మామూలు మన సహజంగా అరే ఎందుకు లేట్ అయిందిరా, లేట్ అయిందంటే ఆలస్యం ఎందుకు అయిందిరా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆలస్యం అనే మాటకి మూల భాషలో, ఇంగ్లీష్ భాషలో ఏం రాయబడిందంటే స్టిల్ హీ ఈజ్ వెయిటింగ్. ఇంకను ఆయన కనిపెడుతూ ఉన్నాడు, వేచి ఉన్నాడు. ఇంకను ఆయన వేచి ఉన్నాడు. స్టిల్ హీ ఈజ్ వెయిటింగ్, స్టిల్ హీ ఈజ్ వెయిటింగ్ అరౌండ్ అనే మాట ఇంగ్లీష్లో మనకి కనబడుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను అంటే ఈ మాటలు వాస్తవానికి దేవుడు పలికాడు. దేవుడు పలికాడు ఎవరితో అంటే యెషయా ప్రవక్తతో. ఎవరితో పలికాడు? ఇంతకీ ఈ మాటలు ఎవరి గురించి మాటలంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని గురించిన మాటలు. ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలుతో డైరెక్ట్గా మాట్లాడట్లే. ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీలతో డైరెక్ట్గా మాట్లాడట్లే. ఇశ్రాయేలీల దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ జాన్ విక్టర్ గారు ఎవరు ఏంటండి? సేవకుడు, దేవుని సేవకుడు. నేను అంటున్నాను దేవుని సేవకుడు అనే దానికి బైబిల్ ఎక్కడ చెప్పండి? దేవుని సేవకుడు, ఈయన దేవుని సేవకుడు అని బైబిల్లో ఏడాది చూపించు. కొత్త నిబంధనలు ఒకసారి నాకు చూపించు. 3వ అధ్యాయంలో ఉంటుంది, చివరి వచనాల్లో, 4వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. అదే యేసు ప్రభువుని గురించి మాట్లాడే మాట, దావీదు గురించి మాట్లాడే మాట. నేను అంటున్నాను వాళ్ళు సేవకులేం కాదంటలే, కానీ ఈ జాన్ విక్టర్ గారు సేవకుడు కాదు, ఈయన ఒక ప్రవక్త. గడి చెప్పండి, ఈయన ఎవరు చెప్పండి? దేవుడు ఆకాశంలో ఉన్నాడు, పరిశుద్ధ దేవుడు. ఆ పరిశుద్ధ దేవుడు ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడట్లేదు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి ప్రజలకి మధ్య ఉన్న వ్యక్తి ఎవరు? సేవకుడు కాదు, ప్రవక్త. ఇప్పుడు మొదలుకొని జాన్ విక్టర్ గారు సేవకుడు కాదు, మరెవరు? బైబిల్లో రాయబడింది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆ మాటలు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు పలుకుతున్న మాటలు ఎవరి గురించి పలుకుతున్నాడంటే ప్రజల గురించి పలుకుతున్నాడు. ఆ పలకటం డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడట్లేదు, ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నాడు. You are not the servant of God. You are prophet. Really? బైబిల్లో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి.
ప్రవక్తలు. అపోస్తుల కార్యంలో మనం అపోస్తుల కార్యంలో ఏంటి, ఇక చాలా చోట్ల రాయబడింది. ఓకే, సంఘానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేసిన బైబిల్, నా బైబిల్ అయితే లేదు, మీ బైబిల్ ఉంటే నాకు చూపించండి. నా సంఘానికి సేవకులను ఏర్పాటు చేయలేదు. సంఘానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అపోస్తులు ఏర్పాటు చేశాడు, కాపర్లు ఏర్పాటు చేశాడు, ప్రవక్తలు ఏర్పాటు చేశాడు, సువార్తకులు ఏర్పాటు చేశాడు, ఉపదేశం. మీరు సేవకులు దేవుడు ఎక్కడ నుంచి ఎవరు తీసుకొచ్చి పెట్టాడు, ఎక్కడ నుంచి వచ్చారు, నాకు అర్థం కాలేదు. మీరు ఒకసారి చదువుతారా నేను చెప్పిన మాట బైబిల్లో ఉందో లేదో? అరే ఇంకా మనం ఇంకా ఎక్కడ 0.01% ఉన్నాం సందేశం. ఇంకెనాల్సిందే ఎంత ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 వచ్చిన వరకే చదవండి. సంఘానికి దేవుడు ఎవరు ఏర్పాటు చేశాడో, సేవకులు ఏర్పాటు చేశాడా లేకపోతే ఎవరిని ఏర్పాటు చేశాడా? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు, పరిచర్య ధర్మము జరుగునట్లు ఆయన అనగా దేవుడు కొందరిని అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్తికులు గాను, కొందరు కాపర్లు గాను, కొందరు ఉపదేశకులు గాను. నియామకం నియామకం ఎవరు నియామకం? పిలువచ్చి నియామకం కాదు, దేవుని నియామకం. ఏం నియామకం ఇది? దీనిలో సేవకులు ఎక్కడ ఉన్నారు చెప్పు? ప్రవక్తలు అనే మాట ఉందా దాంట్లో? పాస్టర్లు అనే మాట ఉందా లేదా? కాపర్లు ఉంది. ఏముంది? అపోస్తులు, ప్రవక్తలు, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్తికులు గాను, కొందరు కాపర్లు గాను. నా బైబిల్ ఎందుకో చూడ, బైబిల్ చదవక, బైబిల్ చూడక ఇక నోటికి వచ్చింది అంత వాగుడే. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా మాట్లాడట్లేదు, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. చెప్పాడు దేవుడు, రే బాబు వాళ్ళ గురించి నేను వెయిట్ చేస్తున్నాను బాబు, స్టిల్ వెయిట్స్, వేచి చూస్తూ ఉన్నాను. దేవుడు వేచి చూస్తున్నాడు అన్న మాట రాయబడింది. ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజల కోసం, దేవుని ప్రజల కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? వేచి చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు? అక్కడ రాయబడింది. ఎందుకు వెయిట్ చేస్తున్నాడు ఆయన? ఎందుకు వేచి చూస్తున్నాడు? ఆలస్యం అనే మాట రాయబడింది. కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరమైన మాట, కొంచెం అందుకని ఇంగ్లీష్ మాట పరిచయం చేస్తున్నాను. వెయిటింగ్ అరౌండ్ అనే మాట మీరు రాసుకోవాలి. వేచి చూస్తున్నాడు. దేవుని ప్రజల కోసం దేవుడు వేచి చూస్తున్నాడు. ఎందుకు? దయ చూపవలెను. అక్కడ రాయబడి చూడండి, మీ యందు దయ చూపవలెనని. ఫస్ట్ పాయింట్. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన యందు దయ చూపించేవాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు తన ప్రజల యందు దయ చూపించువాడు. మనం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. దయ చూపించడమే ఆయనకు తెలుసు. దయ చూపించే దేవుడు. దయ చూపించవలనని నేను మీ కొరకు వేచి చూస్తున్నాను. సెకండ్ పాయింట్, టైం లేదు కనుక. రెండో పాయింట్, మిమ్మును కరుణింపవలని ఆయన నిలబడి ఉన్నాడు. ఇంకో చోట అంటాడు, జనమెల్లా నా చేతులు చాచే ఉన్నాను. నిలబడటమే కాదు, 3 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు చేతులు ఇలాగే చాచి నిలబడి నువ్వు. దేవుడు ఏం చెప్తున్నాడు? జనమెల్లా నా చేతులు చాచాను, నేను నిలబడ్డాను. ఎందుకు నిలబడ్డాడు? మిమ్మును కరుణింపవలనని. ఫస్ట్ పాయింట్, ఆయన వేచి చూస్తున్నాడు. ఇంకను వేచి చూస్తున్నాడు. స్టిల్ వెయిటింగ్. ఇంకా 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 వేచి చూస్తున్నాడు. ఎందుకు? మీ యందు ఫస్ట్ దయ చూపాలి. మొట్టమొదటి ఏంటి? దయ చూపాలి. రెండవది నిలబడి ఉన్నాడు మీకోసం ఏం చేశాడు? నిలబడి ఉన్నాడు. ఎందుకు? కరుణ చూపాలని. ఇంకా ముందుకు పోదాం. అసలు ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళ కోసం ఆయన కనిపెట్టడానికి, వేచి ఉండటానికి, ఎదురు చూడటానికి వీళ్ళు అసలు ఎక్కడున్నారు? ప్రవక్తకు అనుమానం వచ్చింది. దేవుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు, దేవుడు తన ప్రజల గురించి ఎందుకు ఇలాగా వేదన పడుతున్నాడు, ఎందుకు ఎలా బాధపడుతున్నాడు, ఈ ప్రజలు ఎలాగున్నారు, ఎక్కడున్నారు అని అంటే 31వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములని, రౌతులు బలాఢ్యులనియు. దేవుని ప్రజలు కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. దేవుని ప్రజల కొరకు దేవుడు నిలబడి ఉన్నాడు. దయ చూపాలని, కరుణ చూపాలని
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు తన ప్రజల కొరకు వెయిట్ చేస్తున్నాడు, వేచి ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. అయితే దేవుని ప్రజలు ఎక్కడున్నా తెలుసా? అక్కడ రాయబడింది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక అనగా కేర్ చేయక, డోంట్ కేర్. దినాలు నేను మాట చెప్తాను, నేను మర్చిపోతానేమో మాట చెప్తాను. దేవుని ప్రజలు దేవుని మందిరానికి దగ్గరగా ఉన్నారు, కానీ దేవుని ప్రజల హృదయాలు దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయి అన్న విషయాన్ని చాలా మంది గ్రహించట్లే. దేవుని మందిరానికి దేవుని ప్రజలు దగ్గరగా ఉన్నారు, కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా వెళ్ళిపోయాయి. నాకు బైబిల్లో చెప్తున్నా, మర్చిపోతానేమో, బైబిల్లో లక్షల కొలది కోట్ల కొలది సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్క మాట ఒక సబ్జెక్టే, అవునా కదా? ఏమన్నా చదువుకున్న పెట్టి ఉండరు ఇక్కడ. ఒక్కొక్క మాట ఒక్కొక్క సబ్జెక్టే. కానీ పీక్ లెవెల్, ద మోస్ట్ పీక్ లెవెల్, ఫస్ట్ అండ్ బెస్ట్ సబ్జెక్ట్ బైబిల్లో ఏదైనా ఉందంటే, చాలా మంది ఏం చెప్తారు తెలుసా? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. దేవుడు మనలను ప్రేమించడం కంటే గొప్ప సబ్జెక్ట్ ఏమని చెప్పండి? దేవుడు మనల్ని ప్రేమించడం కంటే గొప్ప సబ్జెక్ట్ ఏముంది చెప్పండి? చదువుకున్న బిడ్డల గురించి మాట్లాడుతున్నా, అవునందా? అంతకంటే బెస్ట్ సబ్జెక్ట్ చెప్తున్నా చూడండి. దేవుడు నిన్ను ప్రేమించిన దానికంటే గొప్ప సబ్జెక్ట్ ఏం చేస్తా? నువ్వు దేవుణ్ణి ప్రేమించడం. ఎంతకంటే గొప్ప సబ్జెక్ట్ చూపించు నాకు. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేవుడు ప్రేమించేసాడు, అయిపోయింది, మన కోసం చేయాల్సి చేశాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ టు యూ, ఫ్రమ్ మీ. బైబిల్లో పీక్ లెవెల్, బెస్ట్ అండ్ బెటర్ అండ్ గుడ్ ఫస్ట్ సబ్జెక్ట్, అంతకు మించి సబ్జెక్ట్ లేదు ఉంటే నాకు చూపించు. నువ్వు నేను దేవుని ప్రేమించదు. ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి దగ్గరగా ఉన్నారు, కానీ హృదయాలు దేవునికి దాని గురించి బాధపడుతున్నారు. దేవుని ప్రజలే, ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని లక్ష్య పెట్టడం, కేర్ చేయటం లేదు. డోంట్ కేర్. నీకు ఓ దేవుడా నీకు బలులు అర్పిస్తాం, నువ్వు బలు అర్పించమన్నావు అర్పిస్తాం, నీ కొరకు ఏదో చేయమన్నావు అవన్నీ చేసేస్తాం, కానీ మా హృదయాలు మాత్రం మీకు దూరంగానే ఉంచుతాం. మా హృదయాలు అక్కడ మీకు చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. 31వ అధ్యాయంలో 1వ వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములని వారి రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. వీళ్ళు దేవుని ప్రజలు దేవుని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి మీద ఆనుకోవాలి? దేవుడి మీద ఆనుకోవాలి. ఎవరిని వెంబడించాలి? ఎవరిని ప్రేమించాలి? కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టడం లేదు. ఇంకో మాట రాయబడింది, ఇంకో మాట, విచారణ చేయటం, ప్రార్థన చేయటం లేదు. ప్రార్థన అంటే మీనింగ్ చెప్పండి మీరు, అది తెలియగలుగుతాను. ఏంటండి? దేవునితో మాట్లాడతా. ఓకే, నేను కాదంటలేదు, దానికంటే బెటర్ మీనింగ్ చెప్తున్నాను చూడండి. దానికంటే బెటర్ మీనింగ్ చెప్తున్నాను చూడండి. ప్రార్థన అంటే దేవుని మీద ఒరిగిపోవుట, ఆనుకునుట అని అర్థం. ప్రార్థన అంటే దేవుని మీద ఆనుకునుట, దేవుని మీద ఒరిగిపోవుట, దేవుని ఒడిలో ఒదిగిపోవుట, దేవుని చేతుల్లో ఒదిగిపోవుట అని అర్థం. దానికంటే బెటర్ కదా ఈ మాట. ప్రార్థన అంటే దేవుని మీద ఆనుకునుట. వీళ్ళు ఏం చేశారు? లక్ష్య పెట్టలేదు అంటే అర్థం ఏంటి? కేర్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, దేవుణ్ణే పట్టించుకోవట్లేదు, వారి సృష్టికర్తనే పట్టించుకోవట్లేదు, కనికరం చూపాలని నిలబడినటువంటి దేవుణ్ణే లక్ష్య పెట్టట్లేదు, దయ చూపాలని ఆ ప్రజల కోసం వెయిట్ చేస్తాడు. ప్రజల కోసం ఈయన వెయిట్ చేస్తున్నాడు. ప్రజల కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఈయననే వాళ్ళు లక్ష్య పెట్టట్లేదు. ఆయన దగ్గర విచారణ అనగా ప్రార్థన చేయట్లేదు, కనిపెట్టట్లేదు, ఆయన మీద ఆనుకోవట్లేదు. మరి ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? ఎక్కడ పోయారు? సహాయం నిమిత్తం ఎక్కడ పోతున్నారండి? అందరూ చెప్పండి. ఐగుప్తు. సహాయం కొరకు. దేని కొరకు? సహాయం. దేవుడేమో నిలబడి ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దయ చూపాలని, కనికరం చూపాలని లక్ష్య అంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు, కనిపెట్టుకుంటా ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. వీళ్ళు సహాయం కోసం ఎక్కడ పోయేది తెలుసా? ఐగుప్తు. ఫస్ట్ పాయింట్, మూడు సార్లు చెప్పండి. ఐగుప్తు. గడి చెప్పు ఐగుప్తు అనే మాట మీద ఒక మాట చెప్తారు. ఐగుప్తు అనే బైబిల్లో మాటకి ఒక అర్థం ఉంది, ఆధ్యాత్మిక అర్థం. ఐగుప్తు అనగా లోకము అని అర్థం. ఏం చెప్పండి? లోకము. ఏం చెప్పండి? లోకము అంటే దేవుని ప్రజలు కాని ప్రజలుని లోకం అంటారు. దేవుని ప్రజలు కాని ప్రజలు లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపటము. లోకం అంటే దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసే వారిని లోకం అంటారు. ఇది గుర్తుపెట్టుకో. దేవునికి ఇష్టం లేని పనులన్నీ
అన్ని పనిగట్టుకుని చేసేవారిని లోకము అంటారు. దేవుని ప్రజలంటే దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేసేవారిని దేవుని ప్రజలు అంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ప్రజలు దేవుని లక్ష్య పెట్టక, దేవుని యొక్క విచారణ చేయక, సహాయం నిమిత్తం ఎక్కడ పోతున్నారండి? చెప్పండి, ఎక్కడ పోతున్నారండి? ఐగుప్తు అంటే లోకంలోనికి పోతున్నారు సహాయం నిమిత్తమై. ఏ సహాయం? రకరకాల సహాయాలు. అర్థం కాలే? ఎన్ని రకాల సహాయాలు లోకంలో. ఐగుప్తు అనగా లోకం. మళ్ళీ ఇంకెక్కడికి పోయారు? ఇంకొక మాట రాయబడింది, గుర్రాలు. ఏమని చెప్పండి? గుర్రాలు అని అంటే శరీరానుసారులు అని అర్థం. ఎవరైనా గుర్రాలు అంటే అర్థం ఏంటి? శరీరానుసారులు అని అర్థం. శరీర సంబంధమైన అధికారులు అని అర్థం. శరీరానుసారులు అని అర్థం. ఇంకో చాలా వివరంగా చెప్పాలి, కానీ సమయం లేని కానీ చెప్పుకుందాం. రాసుకోండి మీరు. ఐగుప్తు అనగా లోకము, గుర్రములు అనగా శరీరానుసారులు. ఈ మూడో మాట ఇంకో మాట రాయబడి ఉంటుంది, రథములు అనే మాట ఉంటుంది. అక్కడ వారు రథము దేని ఆశ్రయిస్తున్నారు? వీళ్ళు దేవుని ప్రజలు ఐగుప్తుకి వెళ్ళారు, ఐగుప్తుని ఆశ్రయిస్తున్నారు, ఆ గుర్రాలను ఆశ్రయిస్తున్నారు, రథాలను ఆశ్రయిస్తున్నారు, రౌతులను ఆశ్రయిస్తున్నారు. ఈరోజు దేవుని ప్రజలు దేవుని ఆశ్రయించాల్సింది పోయి, దేవుని మీద ఆనుకోవాల్సింది పోయి, దేవుని కనికరానికి దేవుని దయకి పాత్రలు కావాల్సింది పోయి లోకం వెంటబడతా ఉన్నారు, లోకాన్ని ఆశ్రయిస్తున్నారు, గుర్రాలను ఆశ్రయిస్తున్నారు. గుర్రాలు అనగా శరీరానుసారులు, రథములు అనగా లోక సంబంధమైన అధికారులు. రథములు. ఆ తర్వాత రౌతులు అనగా బంధువులు, కులము. గుర్రములు శరీరానుసారులు. తర్వాత రథములు లోక సంబంధులైన అధికారులు. లోక సంబంధులైన అధికారుల దగ్గరికి ఆసక్తిగా పరిగెత్తినంతగా దేవుని పాదాల దగ్గరికి ఆసక్తిగా పరిగెత్తేవాళ్ళు చెప్పండి. ప్రతి చిన్న దానికి ఈరోజు పేపర్లో పట్టుకుని ఇళ్ళకి ఈరోజు అక్కడ కనపడ్డారు. అక్కడ నేను తిరుగుతాను తెలుసు, పేపర్ పట్టుకుని పరిగెత్తుడు అని చెప్పి చాలా ఆత్రం చూస్తే నాకు ఏదో అనిపించింది. రథములు అనగా లోక సంబంధమైన అధికారులు. రౌతులు అనగా కులము మరియు కులము అన్నావా, కూడులేక చచ్చేవా, నిన్నే నయమ్మో యేసయ్య పిలిచాడు. ఏం కావాలా? కులం దావనోడు క్రైస్తవుడు కాదు. ఇంటికాడ కులం. గుడిలోకి వచ్చేలేక కులం లేదు, చొలం లేదు. కులము అన్నావా, కూడు లేక చస్తావు అని ఒక భక్తుడు రాజుబాబు గారు పాట రాశాడు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇలాంటి ఐగుప్తుని ఆశ్రయిస్తూ, గుర్రాలను ఆశ్రయిస్తూ, రథాలను ఆశ్రయిస్తూ, రౌతులను ఆశ్రయిస్తున్నటువంటి దేవుని ప్రజల వరకు దేవుడు నిలబడి ఉన్నాడు, వేచి ఉన్నాడు, చేతులు చాచి ఉన్నాడు. మనం అది అర్థం చేసుకోవచ్చు. మీరు ఒకసారి 19 వచనం చూడండి, 30 అధ్యాయం 19 వచనంలో, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురము ఉండును. జనమా, నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు. ఇది మీ సంఘానికి దేవుడు ఈ సంవత్సరం ఇస్తున్నటువంటి ఒక నూతన వాగ్దానంగా భావించాను. ఆమె హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇది అందరూ అయ్యగారు ఈ 19 వచ్చిన మీ సంఘస్థులు అందరి చేత కంఠస్థ పెట్టించండి. ఒక చిన్న పేపర్ మీద రాసి అక్కడ పెట్టండి, కొద్దిగా చదువుకోవడానికి వీలుగా. ఈ సంఘానికి నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏమని తెలుసా? సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురము ఉండును. జనమా, నీవిక నెంత మాత్రము కన్నీరు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చాను. దీనికంటే గొప్ప వాగ్దానం చూపించండి. సియోనులో అనే మాట రాయబడింది. ఏం రాయబడింది? సియోను అనే మాటకు ఆధ్యాత్మిక అర్థం చెప్తున్నాను చూడండి. సియోను అనగా దేవుడు నివాసము చేసే స్థలము అని అర్థం. సియోను అనగా దేవుని నివాస స్థలము. ఒక జనం ఉందని చెప్తున్నాడు. ఈ జనం ఎక్కడ కాపురం ఉంది అని చెప్తుంది బైబిల్ చెప్తుందంటే సియోనులో. ఎక్కడుందండి? అనగా దేవుడు నివసించే స్థలములో ఒక జనము కాపురం ఉంటుంది. ఆ జనము ఈ జనమే. ఆమె హల్లెలూయా చెప్పండి గట్టిగా చెప్పండి. కూడా దేవుని మనం మహిమపరుస్తాం గట్టిగా. సియోనులో నువ్వెవరు తెలుసా? దేవుని ప్రజలైనటువంటి మనం ఎవరు తెలుసా? సియోనులో కాపురం ఉన్నటువంటి. ఒక మాట మర్చిపోతాను చెప్తున్నా. కయ్యను గురించి తెలుసుగా?
కయ్యను గురించి ఒక మంచి మాట చెప్పండి. కయ్యను నరహంతకుడు అని బైబిల్లో రాయబడింది. రెండవది అపవాది సంబంధి అని రాయబడింది. మంచి టైటిల్స్ ఇవి. నరహంతకుడు అనేది మంచి టైటిలా, మంచి బిరుదా? నరహంతకుడు అని రాయబడింది. చెడ్డోడు నరహంతకుడు, మనుషులు చంపేవాడు. నరహంతకుడు మనుషులను పొడి చంపుతాడు. తమ్ముడు ఏంటోడు ఏబేలు పొడి చంపలే, చంపాడు, నరహంతకుడు. రెండోది వాడు సాతాను సంబంధి అని రాయబడింది యోహాను మొదటి పత్రికలు. మీకు తీయాల్సిన అవసరం లేదు, బైబిల్ ఉందని చెప్తున్నా. అపవాది సంబంధి అని రాయబడింది, దేవుని సంబంధి కాదు. వీడు నోదు అనే దేశంలో కాపురం ఉండేను అని రాయబడింది. ఎక్కడ ఉందని చెప్పండి? నోదు అనే దేశంలో కాపురం ఉండే. వీడికి ఇష్టమైన ప్లేస్ ఏంటి తెలుసా? నోదు. ఆదికాండం 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. మీరు తర్వాత ఆ చాప్టర్లోకి వెళ్ళి మీరు ఇంటి కింద చదువుకోండి. నోదులో కాపురం. నోదు అనగా అశాంతి అని అర్థం. నోదు అంటే ఏంటి అర్థం అండి? అంటే వీడు ఎక్కడ కాపురం ఉంటాడు? శాంతి దొరికే, సమాధానం దొరికే స్థలాల్లో ఉంటాడు వీడు ఎక్కడ ఉంటాడు తెలుసా? అశాంతి. నోదు అనే దేశానికే, నోదు అనే మాటకి అశాంతి అని పేరు. ఎక్కడ అశాంతి ఉంటుందో, ఎక్కడ అర్లలు ఉంటాయో, ఎక్కడ తిరుగుబాటు ఉంటుందో, ఎక్కడ కొట్లాటలు ఉంటాయో, ఎక్కడ ఆగాలు ఉంటాయో, ఎక్కడ మోసాలు ఉంటాయో, అక్కడే మనోడు అందుకొని వాడు నరహంతకుడు అయ్యాడు. చాలా పక్కన పెట్టు. ఇంకొకడు ఉన్నాడు మనకి, లోతు అన్నయ్య. ఏంటంటే ఎవరు అన్నయ్య అండి? లోతు అన్నయ్య ఆడ కాపురం. బైబిల్ అని రాయబడింది. లోతు అన్నయ్య ఎక్కడ కాపురం ఉన్నాడు? సొదొమ. ఎక్కడండి? సొదొమ అనగా అర్థం మీకు తెలుసా? ఎవరైనా సొదొమ అనగా పురుష సంయోగుల పట్టణం అని అర్థం. సెడ్యూస్. సొదొమ సెడ్యూస్. ఓకే, స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు వ్యభిచారం చేస్తారు అక్కడ. ఆ పట్టణాలకు అది ప్రత్యేకత. ఎక్కడితే మంత్రులైన బైబిల్ రాయబడింది. కొత్త నిబంధనలో లోతు నీతి మంత్రులని రాయబడింది. లోతు పాపం చేయలేదు, పాపం కానీ. కాకపోతే ఎక్కడ కాపురం చేసేది తెలుసా? సొదొమ గొమొరాలో స్వలింగ సంపర్కులు. ప్రతి ఇంట్లో స్వలింగ సంపర్కులు ఉంటారు. వాడు జనంగంతుడు. ఈ జనం సియోన్లోనే చూస్తుందండి. ఎక్కడ కాపురం ఉంటుందండి? అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో జనాన్ని గురించి ఒకసారి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోకి వెళ్తే ఒక చక్కని మాట రాయబడి చూడండి. 1వ వచ్చిన తర్వాత చదువు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ మాట. స్పీడ్గా అయిపోతుందా? స్పీడ్గా అవ్వాలి మరి. మరియు నేను చూడగా ఇదిగో సియోను పర్వతం మీద గొర్రెపిల్ల అనగా యేసు ప్రభువారు. గొర్రెపిల్ల ఎవరు? బైబిల్లో గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నిలబడి ఉన్నాడు? సియోన్లో నిలబడి ఉన్నాడు. ఇందాక నేను చెప్పాను, సియోన్ అనగా దేవుని నివాస స్థలము. సియోను పర్వతం మీద యేసు ప్రభువారు, గొర్రెపిల్లైన యేసు ప్రభువారు నిలబడి ఉన్నాడు. అక్కడ 144,000 మంది కూడా ఆయనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ప్రకటన గ్రంథంలో నాకు చాలా విచిత్రమైనటువంటి మాట, ఆసక్తిని కలిగించినటువంటి మాట ప్రకటన గ్రంథంలోనే మరొక చోట రాయబడింది. మీకోసం నేను చదివి వినిపించాలి అని అనుకుంటున్నాను. 14వ అధ్యాయము వచనము. ఈ 144,000 మంది ఎలాంటి వారు అని అంటే, 4వ వచనం, వీరు స్త్రీల సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరగని వారునయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో దిస్ ఈస్ ద హైలైట్ వర్డ్ ఇన్ దిస్ చాప్టర్. ఈ సియోను పర్వతం మీద ఎవరున్నారు? 144,000 మాత్రమే ఉన్నారు. వారితో పాటు గొర్రెపిల్ల కూడా ఉన్నాడు. ఈ 144,000 మంది ఏం చేస్తారో తెలుసా? గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో, ఎవరైనా చదువుతారా మాట? గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను. సియోన్లో ఉండేవాళ్ళు అంటే ఎవరు తెలుసా? సియోన్లో కాపురం ఉండేవాళ్ళు ఎవరు తెలుసా? సియోన్లో కాపురం ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయననే వెంబడించుకున్నటువంటి ప్రజలు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళుతుందో, యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్తాడో అక్కడికెల్లా యేసు ప్రభువారిని వెంబడించే ప్రజలుగా ఉందురు గాక. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు ఒక ఉత్తరం రాస్తూ ఒక మాట చెబుతాడు. కొరింథీ సంఘానికి పౌలు రాస్తా అంటాడు, 5వ వచనం, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తాము అప్పగించుకుని. దేవుని ప్రజలంటే అర్థం ఎవరో తెలుసా? దేవునికి అప్పగించుకునేవారు, దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళువారు. అంత మాత్రమే కాదు, దేవుని సేవకులు కాదు, ప్రవక్త అని చెప్పిన. ఏం చెప్పండి? ప్రవక్తలు వెంబడించేవారు. హల్లే చెప్పండి గట్టిగా. ప్రవక్తకు లోబడువారు. హల్లే చెప్పండి గట్టిగా. ఇందాక మా మాటల్లో ఒక సందర్భం వచ్చింది. మేము దేవుని వాక్యం మాట్లాడుకుంటూ ఉండగా ఆ సందర్భంలో ఏమొచ్చింది తెలుసా? ఈయన దేవునికి లోబడేవాడు, దేవుని చిత్తంలో ఉన్నవాడు,
దేవుని సంతోషపెట్టేవాడు దేవుని బిడ్డ అని ఎలా తెలిసిందంటే ఆ వ్యక్తి వాళ్ళకి పరిచయం చేస్తున్నటువంటి ప్రవక్తను వెంబడించే ఆ క్రియలను బట్టి తెలిసి. అలా చెప్పారు గట్టిగా. పాస్టర్ గారి పిలవకుండా వచ్చి పాస్టర్ గారి దగ్గర కూర్చొని దేవుని వాక్యం చర్చించేవాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. పాస్టర్ గారు పిలవకుండా కాపరి పిలవకుండా సంఘ కాపరి పిలవకుండా వచ్చి దేవుని సంగతులు నేర్చుకునేవాళ్ళు, దేవుని సేవల గురించి అడిగి తెలుసుకునేవాళ్ళు, సంఘ పరిస్థితులు అడిగి తెలుసుకునేవాళ్ళు, యోగక్షేమాలు అడిగి తెలుసుకునేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు చెప్పిన సంఘం మీ సంఘంలో మీరు నమ్మకండి దేవుడు చూస్తున్నాడు, యథార్థంతో చెప్తున్నాడు. మా ఇంటికి మా సంఘస్థులు వస్తారు. మొట్టమొదటి వచ్చినప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్తారు తెలుసా? వెంటనే తిన్నగా కిచెన్లోకి వెళ్తారు. కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ముందు బియ్యం డబ్బా లేపుతారు. వీళ్ళకి ఏమి లేకపోయినా ఆనందంగా ఉంటారు. వీళ్ళు ఏం చెప్పి దేవుని పనిచేసేవాళ్ళు ఎప్పుడైనా అన్నీ ఫస్ట్ చెప్పాను కదా ఎలా ఉంటారు? బియ్యం డబ్బాలో బియ్యం లేకపోయినా, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా, గల్లా డబ్బులు లేకపోయినా వీళ్ళు ఎలా ఉంటారు? ఎట్లా ఉంటుంది తెలుసా? మేము తెల్ల బట్టలు సందర్భాన్ని పట్టేసుకున్నాం తప్ప ఏంటి ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు ఉన్నాయో, మాకుండే కష్టాలు మరొకడికి భూమి మీద ఉండవు. అయినప్పుడు ఎలాగున్నాం? ఆనందంగా ఉన్నాం. మిమ్మల్ని కూడా ఆనందంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హల్లే చెప్పారు గట్టిగా. అర్థమైందా? చూస్తారు వాడు ఏం చెప్తా అయ్యగారికి బీవీలు ఎవరు ఎన్ని ఇప్పుడు చూడండి. ఒక్కడ కానీ బీవీ లేకుండా చూసాడా 10 బస్తాలు పడిపోయి ఉంటాయి అక్కడ. విశ్వాసాలు చెప్పాము, గట్టిగా వార్నింగ్ ఇచ్చాం. మా ఇంటికి వస్తే ఇల్లు మొత్తం తిరగండి కానీ కిచెన్లో మాత్రం మీరు వెళ్ళొద్దని చెప్పినాం. నేను యథార్థం చెప్తాను, మీరు కిచెన్లో మాత్రం వెళ్ళొద్దు అంతే, దిస్ ఈజ్ ఆర్డర్ అని చెప్పిన. అయ్యగారు అట్టా కట్టాడులే, అయ్యగారు గట్టా కట్టాడులే మా చదువుకోండి. తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి మాసిదోనియ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభువుకు మాత్రమే కాదు లోబడేది. మన భాషలో తప్పులేదు ఆయన, మనకు అదే బ్లడ్లో మొత్తం ఇమిడిపోయింది కదా, తప్పు లేదు. సావుకులకి కూడా లోబడి ఉండాలి. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథంలో రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలోనికి తర్వాత యెరూషలేములోనే యొక్క జనము. యెరూషలేము అనగా సియోన్ అంటే ఏం చెప్పాను? దేవుడు నివాసము చేసే స్థలము. సియోన్ అనగా దేవుని నివాస స్థలము. యెరూషలేము అనగా దేవుని వాక్యము, దేవుని ప్రత్యక్షత, దైవాశీర్వాదము, దైవ దర్శనము, దేవుని మహిమ, దేవుని అభిషేకము దొరికే స్థలము. హల్లెలూయా చెప్పండి. ఈ సంఘం అలాగ ఉండును గాక. అటువంటి ఈ సంఘము యెరూషలేములో కాపురం ఉండే సంఘం. యెరూషలేములో ఏముంది తెలుసా? దేవుని దర్శనం ఉంది, దేవుని ప్రత్యక్షత ఉంది, దైవ ఆశీర్వాదం ఉంది, దేవుని అభిషేకం ఉంది, దేవుని స్వస్థత ఉంది, దేవుని జీవం ఉంది, దేవుని ప్రభావం ఉంది యెరూషలేములో. అందుకనే ఆ జనం చూసి అంటున్నాడు, ఓ జనమా, నువ్వు కానీ సియోనులో కాపురం ఉండే జనం అయితే, నీవు కానీ యెరూషలేములో కాపురం ఉన్న జనం అయితే, ఓ జనమా, చదవండి ఇక, ఓ జనమా నీవిక ఎంత మాత్రమునో ఎందుకు ఈరోజు సంఘం ఏడుస్తుంది? ఎందుకు సంఘం దారిద్రతలో ఉంది? ఎందుకు భక్తిహీనతలో ఉంది? ఎందుకు గాడిద మొఖాలు లాంటి గాడిద మొఖాలు పెట్టుకుని ఉన్నాయి? ఎందుకు వేదంతో ఉన్నారు? ఎందుకు చింతతో ఉన్నారు? ఎందుకు కలవరంతో ఉన్నారు? ఎందుకు అర్థమైన జీవితాలు జీవిస్తున్నారు? ఎందుకు మానసికంగా నలిగిపోతున్నారు? వీరు సియోనులో కాపురం ఉండటం నేర్చుకోవాలి, యెరూషలేములో కాపురం ఉండట నేర్చుకోవాలి. యెరూషలేములో కాపురం ఉన్నావా? సియోనులో కాపురం ఉన్నావా? అయితే ఓ జనమా, ఇక నీవు ఇక కన్నీరు విడవవు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండును. జనమా నీవెంత మాత్రమును కన్నీళ్లు విడవవు. తర్వాత ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా, కొత్త నిబంధనలో నిశ్చయం అనే మాట పాత నిబంధన కంటే కొత్త నిబంధనలో ఎక్కువ సార్లు ఉంది. యేసు ప్రభువు నోట నిశ్చయముగా అనే మాట రాయబడింది. అదే మాట ఇక్కడ కూడా రాయబడింది. నిశ్చయముగా అంటే తిరుగు లేకుండా అని అర్థం. నిశ్చయముగా ఖచ్చితముగా అని అర్థం. నిశ్చయముగా నీ మొర నేను అనమా, ఇక నీవు కన్నీరు విడవవు, నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే. మనం ఎలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే, ఎలాంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టి లక్ష్య పెట్టకుండా ఐగుప్తుని ఆశ్రయించటం, గుర్రాలను ఆశ్రయించడం, రథాలను ఆశ్రయించడం, రౌతులను ఆశ్రయించడం ఎంతవరకు న్యాయం?
ఈరోజు సంఘం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ 2025 సంవత్సరంలో ఈ యెషయా గ్రంథం 30 అధ్యాయం 19 వచనం మీ జీవితంలో సంపూర్ణంగా దేవుడు నెరవేర్చును గాక. ప్రభు మనల్ని దీవించును గాక.